18 సంవత్సరాలు వయస్సు నిండి అర్హులైన ప్రతి మహిళకు నెల నెల 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకం. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మహాలక్ష్మి పథకానికి ఇంకా పచ్చజెండా ఊపలేదండి. దీంతో అర్హులై ఉండి కూడా లక్షలాది మంది మహిళలు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారా అని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా ఈ పథకానికి సంబంధించి మనకు సమాచారం అయితే తెలుస్తూ ఉంది. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు తదితర విషయాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా ఇన్ఫర్మేషన్ ని నోటిఫికేషన్ ద్వారా అందుకుని తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఈ మహాలక్ష్మి పథకం ఒకటి. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం ఒకటి. మూడవది నెల 2,500 రూపాయలు మహిళల ఖాతాలో జమ చేయడం. అయితే ప్రభుత్వం ఇప్పటికే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది. అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా ఇప్పటికే అమలు చేసిన నేపథ్యంలో తమకు నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని తెలంగాణ మహిళలందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం జూలై నెలలో ఈ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అయితే అందుతూ ఉంది. అయితే ఈ పథకం అందరూ మహిళలకు అందదని తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా వితంతు పింఛన్, ఒంటరి మహిళ పింఛన్ లేదా దివ్యాంగ పింఛన్ అందుకుంటూ ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఈ పథకం ద్వారా 2,500 రూపాయలు అందదు అని మనకు తెలుస్తూ ఉంది. ఈ పథకానికి సంబంధించి మరో విషయం కూడా మనకు తెలుస్తూ ఉందండి. ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి కుటుంబంలో పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో అలాంటి కుటుంబాలకు చెందిన మహిళలకు ఈ మహాలక్ష్మి పథకాన్ని వర్తింప చేయకూడదు అని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అంటే ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా ఎలాంటి పథకాన్ని పొందని మహిళలకు మాత్రమే ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇలా చేసినట్లయితే ఈ యొక్క అర్హుల సంఖ్య పెద్ద ఎత్తున తగ్గుతుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. తద్వారా ఆర్థిక భారాన్ని కూడా కొంతవరకు దించుకోవచ్చని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం గడిచిన బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. రకరకాల నిబంధనలతోటి ఈ యొక్క పథకాన్ని అమలు చేసినట్లయితే పెద్ద ఎత్తున లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందని, తద్వారా భారీ ఎత్తున ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పింఛన్ తీసుకుంటే మహాలక్ష్మి పథకం రాదంటే మరి రైతు భరోసా తీసుకునే వారి పరిస్థితి ఏమిటి? వారికి కూడా ఈ పథకం రాదా? ఒక ఇంట్లో పింఛన్ తీసుకుంటే మహిళలకు మహాలక్ష్మి పథకం ఏమనంటే దాదాపుగా రాష్ట్రంలో 60 లక్షలకు పైగా కుటుంబాల్లో రేషన్ కార్డు కలిగి ఈ పింఛన్లు పొందుతూ ఉన్నారు. మరి ఈ 60 లక్షల కుటుంబాలు అనర్హులేనా అంటే దీని నుంచి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇంకా రాలేదండి. ఈ మహాలక్ష్మి పథకానికి విధి విధానాలు ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేయనుంది. జూలై లేదా ఆగస్టు నెలల మధ్యలో ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం మొదటగా ప్రజాపాలన కార్యక్రమంలో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారో అలాంటి వారికి ముందుగా రేషన్ కార్డులు జారీ చేసి ఆ తర్వాత ఈ మహాలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా ప్రభుత్వం అయితే తాజాగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి తాజాగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నేను తాజా సమాచారాన్ని అయితే మీకు తెలియజేస్తూ ఉంటాను. నమస్కారం.